హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కానుకొల్లు. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు కరెక్ట్గా సన్సెట్ టైంకి వచ్చాము ఫామ్కి. మార్నింగ్ టైం బాగా వేడిగా ఉంది, సో ఇవాళ ఈవినింగ్ టైము 6 o'clockకి వచ్చాము. చాలా ప్లెజెంట్గా కూల్గా ఉందండి. ఇప్పుడు మిడ్ ఆఫ్ ఏప్రిల్ కదా, పర్వాలేదు, కొంచెం గాలి అనేది పాస్ అవుతుంది. మరి మే నెలలో అయితే అస్సలు చాలా సఫికేషన్ అనేది ఉంటుందండి, అసలు గాలి అనేది ఉండదు. ఒక ప్లాంట్, ఇంట్లో ఉన్న ప్లాంట్ అనేది తీసుకొచ్చాము ప్లాంటింగ్కి. పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది. దీన్ని మా హస్బెండ్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నారు. ఫ్రంట్ సైడే పెడతారు ఆబ్వియస్లీ. ఈ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి ఆల్ స్పైస్ లీవ్స్ తెలుసు కదా, టీ లాగా మనం కాసుకోవచ్చు. అవి ఈరోజు కొన్ని పట్టుకెళ్తున్నాను, ఇంట్లో అయిపోయినాయి. ఎక్కువ రాలేదు మందారాలు, ఒక 2 మాత్రమే వచ్చాయి. ఒక 2 100 వరాల గుత్తులు ఉన్నాయి అంటే, ఫ్లవరింగ్ ఎక్కువ లేదు. ఇది బాగానే ఉంది ఇప్పుడు. ఏమండి ఫ్లవరింగ్, ఇది దానిమ్మ చెట్టు కదా, నేను కన్ఫ్యూజ్ అయిపోయా. ఇది కుండీలో ఎలా ఉందో భూమిలో నాటినా అలాగే ఉంది. ఇటువైపు బాగా మట్టి అనేది బాగాలేదు, సో ఎక్కువ. ఇటువైపు చెట్లన్నీ కూడా గ్రోత్ ఎక్కువ ఉండదండి, చాలా తక్కువ ఉంటుంది. సన్సెట్ చాలా అందంగా ఉంది, చూడండి. మామిడికాయలు రెడీ అయిపోయినాయి, కొయ్యాలి. ఒకటే ప్లేస్లో చాలా ఉన్నాయి ఇక్కడ. ఈరోజు కొన్ని కోసుకొని తీసుకెళ్తాను. ఆల్రెడీ ఒకటి ఇక్కడ కట్ చేసి పెట్టా తీసుకెళ్ళటానికి. దానిమ్మ చెట్టుకి ఇంకొన్ని పూత కాయ కూడా వస్తుంది. కానీ ఏదో పురుగు కూడా ఉంది, ఇది ఏమాత్రం ఉంటుందో తెలియదు. మరి ఇది చూసారా, మీకు వీడియోలో కనబడుతుంది. పురుగు కూడా వచ్చేస్తుంది, పూతకే పురుగు, కాయ కాదు. ఇది లోపల కూడా తినేసినట్టున్నాయి మొత్తం అంతా. ఈ పేపర్ ఫ్లవర్స్ భలే ఉంటాయి, చూసినప్పుడల్లా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటున్నాయి వాడకుండా. కెమెరాకి కూడా చూడండి, చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి ఈ ఫ్లవర్స్.
ఇదిగోండి జినియా ప్లాంట్ ఒకటి ఇక్కడ వేసాను కదా నారు, దానికి ఫ్లవర్ వచ్చింది. ఇది జినియా ప్లాంట్ ఫ్లవర్. ఇప్పుడు ఈ మొత్తం అంతా విత్తనాలన్నీ స్ప్రెడ్ అయిపోతాయి. ఇక్కడ కూడా వచ్చాయి ఆల్రెడీ, మొగ్గ స్టార్ట్ అయింది ఇక్కడ. సన్నజాజులు బాగా వచ్చాయి చూసావా? ఓకే ఓకే. అయిపోయిందా? వెళ్దామా? బయట